ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 27/2026 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసము శుక్లపక్షము సప్తమి రాత్రి అనగా తెల్లవారుజాము 4:03 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. హస్త నక్షత్రం రాత్రి 7:13 వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుంచి 1:39 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:23 నుంచి 4:14 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జము రాత్రి 3:46 నుంచి 5:29 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:59 నుంచి 2:39 వరకు. రాహుకాలం ఉదయం 7:24 నుంచి 8:54 వరకు. సూర్యోదయం 5:55కి, సూర్యాస్తమయం 6:49కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళడం, మద్యపాన సేవనము, ఆర్థిక విషయాల్లో నష్టము, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొడులుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగానికి రాజీనామా చేయడం లేదా ఉద్యోగం కోల్పోవడం లేదా ఫైర్ అవ్వడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో స్వదేశంలో విదేశాల్లో కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం, వివాహ ఆది నిశ్చయితాంబులాదులు ఏదైనా ఆటంకం కలిగే అవకాశం ఉంది. తప్పకుండా మీరు జన్మజాతకం చూయించుకోవాల్సిందే. అలాగే తప్పనిసరిగా మన ఛానల్ని మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే ఎక్కడ ఏ రోజున ఇబ్బందికరంగా ఉంటుందో ఆ ఇబ్బందిని అధిగమించడానికి తగిన పరిహారాలు చెప్పేటువంటి ఛానల్ మనది. దానివల్ల మనకి 10 మందికి మన పరోక్షంగా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అవతలి వాళ్ళు ఎప్పుడైతే జాగ్రత్త పడి శుభయోగాలు పొందుకుంటారో ఆ పుణ్యఫలం మీకు ప్రాప్తిస్తుంది. తద్వారా మన ఛానల్ వృద్ధిలోకి వచ్చే అవకాశం, ఇంకా 10 మందికి మనం మేలు చేయగలిగే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. తప్పకుండా మీరు మన ఛానల్ని 10 మందికి సబ్స్క్రైబ్ చేయించమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. అలాగే కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా కష్టకాలంగా చెప్పబడుతోంది. ఈవెంట్ చేసే వారికి తీవ్ర నష్టాలు, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, సోదరుల మధ్య విభేదాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చును. జాగ్రత్తగా ఉండండి. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నష్టం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల మోసపోయే అవకాశాలు, నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి ఉదయం 9:52 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. భగవద్గీత 5వ అధ్యాయం చదవడం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందుకుంటారు. వీరికి 2, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. శుభయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ధనయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాంటి లెవెల్ ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్య జీవనం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, డిజైన్స్కి లాభాలు, వాహన యోగం చాలా అనుకూలంగా కనబడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలత, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షల విజయం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. తీర్థయాత్ర సేవన ఆనందాన్ని కలిగించవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్ల వారికి లాభవంతమైన శుభయోగం. ఈరోజు అనుకున్నటువంటి కార్యసిద్ధి, ప్రశాంతత, ఆనంద యోగాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 3 అంకెల అదృష్టాన్ని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి ప్రమాద హేతువు
తొందరపాటుతనము, చికాకు, కోపము, అసహనం, తల్లిగారికి అనారోగ్య సూచన, లేనిపోని అనర్థాలు, అనవసరమైనటువంటి ఖర్చులు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం, కళాకారులకు క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు పొందుకోవచ్చును. అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఫాలో అవ్వండి. దానివల్ల 10 మందికి మంచి విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఈ కనీసమైనటువంటి సహాయం మీరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తొందరపాటుతనం వల్ల ఆర్థిక నష్టాన్ని పొందిన అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టపోయే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మేనేజ్మెంట్ నుండి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండల కష్టకాలం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం, లంచగొండులుగా పట్టుకునే అవకాశంలో జాగ్రత్తగా ఉండండి. అతి సర్వత్రా వర్జేత అన్న విషయాన్ని గమనించండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల మీద ఆధారపడకూడదు. ఎవరికి అప్పు ఇవ్వకండి, ఎవరి నుంచి అప్పు తీసుకోకండి. బ్యాంక్ లోన్స్ పర్వాలేదు, తప్పదు. బ్యాంక్ లోన్స్ అనేది మనం తప్పకుండా మనం కట్టగలిగే స్థాయి ఉన్నప్పుడే వాళ్ళు మన లోన్ ఇస్తారు. సరే, బ్యాంక్ లోన్ విషయంలో పక్క పెట్టి నగదు రూపకంగా ఎవరి నుంచి మీరు ధనం అప్పు కానీ ఇవ్వడం కానీ పుచ్చుకోవడం మంచిది కాదు, నష్టాన్ని పొందుకుంటారు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా కాస్త ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఈరోజు మీరు భగవద్గీత పారాయణం 10వ అధ్యాయం చదువుకోవడం మంచిది. భగవద్గీతలో తప్పకుండా మనకి జీవన ప్రయాణానికి పనికొచ్చేటువంటి అనేక అంశాలు ఉంటాయి. 10వ అధ్యాయం చదవండి. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం వల్ల ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. విదేశాలు వెళ్లే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వీసా ఇబ్బందులు కలగవచ్చు. జన్మ జాతకాన్ని చూయించుకోండి. ఉదయం 6:51 నుంచి 7:34 మధ్య కాలంలో, తిరిగి మధ్యాహ్నం 1 నుంచి 2:10 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభం, ఉద్యోగలాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్ గృహిణి ఏజెంట్లకి లాభసాటి వ్యవహారం. ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకు ఉన్నత విద్యాభివృద్ధి పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, వివాహ శుభయోగాల పరంపర బాగా కనబడుతోంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారులు లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఆనందకరమైన జీవనం, కుటుంబ పరంగా, వృత్తిపరంగా ప్రశాంతత, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని శుభ సంఘటనలు, మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి శుభ సంఘటన జరిగే అవకాశం, ఆర్థిక విషయాల్లో మంచి వెసులుబాటు పొందుకునే శుభతరుణం. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా అదృష్ట యోగమే. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రయాణ లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ కలిగే అవకాశాలు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు బలంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అలాగే సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాలు, అలాగే కుటుంబ సభ్యులతో అనుకూలత, వివాహ యోగం, సంతాన యోగం, వృత్తి ఉద్యోగాల అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న చోటికి బదిలీలు, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, ఆర్థిక విషయాలు చాలా మంచి ప్రశాంతమైన జీవనం, వృత్తి ఉద్యోగాదుల్లో, స్వదేశంలో, విదేశాలు కూడా అనుకూలత, బ్యాక్లాగ్ పరీక్షలను కూడా పూర్తి చేసుకునే అవకాశాలు, ధైర్యము, స్థైర్యము, ఆనందం, మంచి మాట తీరు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి అనుకూలవంతమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్ గృహిణి మణిజంట్లకు కూడా అనుకూలత, ఆనందాది శుభయోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనందయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, రుణ విమోచనం, మంచి మాట తీరుతో 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు,
విద్యార్థికి స్వదేశంలో విదేశాల అనుకూలంతో శుభస్థితి. విదేశాలు ఉన్న వ్యక్తులకి గ్రీన్ కార్డ్, H1B లాంటి వీసాలు ఏమైనా, గ్రీన్ కార్డ్ లాంటివి అలాంటి తప్పకుండా వచ్చే అవకాశం కనబడుతుంది. మీకు ఆనందకరమైన శుభజీవనంగా చెప్పవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అనుకూలత, వస్తు వాహన సౌలభ్యం, ధనయోగము, ఐశ్వర్యము, రుణ విమోచనం, రోగనాశనం, ఆనందకరమైన శుభజీవనం, వస్తువాహన సౌలభ్యాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లవారికి చాలా మంచి శుభయోగాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. ప్రశాంతత, ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. అలాగే LIC, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా లాభము, ఆనందకరమైన శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారు జన్మజాతకం తప్పకుండా చూయించుకోవాల్సిందే. మీకు తెలిసినటువంటి గురువు గారి దగ్గరికి తప్పకుండా వెళ్ళండి, జన్మజాతకం చూపించండి. ఎందుకంటే ఈరోజు మీకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండవచ్చు. ఆకస్మికంగా ₹1,00,00,000, 2 కోట్ల ధనం కూడా నష్టం రావచ్చు. లేదా మీరు కొన్నటువంటి స్థలము సెకండ్ రిజిస్ట్రేషన్ అయి ఉండవచ్చు. లేదా హఠాత్తుగా ఉపద్రవం లాంటి మాటలు వినడానికి అవకాశాలు ఉంటాయి. తల్లిగారికి అనారోగ్య సూచన, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, లేనిపోని అగాధాలు, చికాకులు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం, అనవసరమైనటువంటి అక్రమ సంబంధాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టము, కష్టకాలం, లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగాన్ని కోల్పోవడం, విద్యార్థి విద్యా నష్టం, విదేశాల నుంచి బలవంతంగా స్వదేశానికి రావాల్సిన అవసరం కనబడుతోంది. తప్పకుండా జన్మజాతకాన్ని చూయించుకోవాల్సిందే, పరిహారాలు చేసుకోవాల్సిందే. మన ఛానల్ని 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాల్సిందే. అంటే మీలాగనే ఇతరులకు కూడా కొంతమందికి ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు, అంశాలు ఉన్నాయి కదా. వాటిని ముందుగానే తెలుసుకొని వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం ఉందిగా. దానికి మీరు దోహదపడతారు కదా. కాబట్టి అందుకని మీరు మనం 10 మంది చేత, మన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. సింపుల్ విషయం. ఈ ఛానల్ని చూసుకో, షేర్ చేసుకో, ఈ ఛానల్ని సేవ్ చేసుకో అని చెప్పి సరిపోతుందిగా. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఎన్నో విషయాలు చేస్తున్నాం కదా. అటువంటిది మన ఛానల్ని వృద్ధి కొరకు మీ సహాయ సహకారాలు తప్పకుండా కావాలి. ఏదేమైనా ఈరోజు నష్టము, కష్టము, అనారోగ్యము, తొందరపాటుతనము, మద్యపాన సేవన వల్ల వాహన ప్రమాదం, ఉద్యోగ భంగం, విదేశాల్లో తప్పకుండా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, ఈవెంట్ చేసే వారికి నష్టాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అనేక నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారస్తులకు నష్టము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహిణి మర్జెంట్లకి నష్టంగా కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 6:14 నుంచి 7:28 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. భగవద్గీతలో 13వ అధ్యాయం తప్పకుండా చదవండి. అనుకూలత, శుభ ఫలితాలు ఉంటాయి. శుభమస్తు. వృశ్చిక రాశి వారికి పండగ, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సంతాన యుగము, వివాహ ప్రయత్న లాభాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, ఆర్థిక విషయాల వెసులుబాటు, నూతన గృహలాభము, ఆనందకరమైన జీవనం. అదృష్ట యోగాలు బలంగా ఉన్నాయి. మరి ఇటువంటి అదృష్ట యోగాల సమయంలో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి కదా. మీరు ఆనందపడుతున్నారు, 10 మంది ఆనందపడడానికి మీరు సహకరిస్తే చాలా అదృష్టంగా ఉంటుంది. అందరికీ ఆనందం కలుగుతుంది. తప్పకుండా అటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలత, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లవారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగ, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనము, ఐశ్వర్యము, ఆనందం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, వృత్తి ఉద్యోగాదులు, విదేశాలు కూడా మంచి శుభయోగాన్ని పొందుకోవడం, తీర్థయాత్ర సేవన, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడేటువంటి అవకాశం కనబడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి
8, 3 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు. వృత్తి ఉద్యోగాది లాభం, ధనయోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం. ముఖ్యంగా ఉద్యోగార్థులకు ఉద్యోగం. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడము, రాజకీయ రంగ అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాంగులకు అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకి విదేశాలలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, స్థైర్యము, ధైర్యము, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినడం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, అనుకూలమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో, విద్యలో, విదేశాల్లో కూడా అనుకూలమైన శుభస్థితి, ప్రశాంతత, ఆనందం, ఆరోగ్యం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, సోదరులతో మైత్రి అనుకూలంగా ఉండడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వస్తువాహన సౌలభ్యం, మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనందాది అదృష్టి యోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి కూడా శుభయోగమే. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉన్నత విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, ఆనందకరమైన జీవనం, గృహయోగం, ధనలాభం, సంతాన యోగం, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం, ఇతరుల విషయాల్లో ఎప్పుడైనా మీరు పూచికత్తుగా సంతకాలు చేస్తుంటే దాని నుంచి బయటపడే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, ప్రశాంతత, ఆనంద యోగం, ఐశ్వర్యం, ఆత్మస్థైర్యం, కుటుంబ వృద్ధి, ఉద్యోగంలో మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మంచి లాభాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. ఓవర్ థింకింగ్, ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఓవర్గా రియాక్ట్ అవ్వడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. మద్యపాన సేవనం కూడా మీకు తీవ్ర నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. ఇతరుల ప్రమాదానికి మీరు కారణమయ్యే అవకాశం, దానివల్ల ఇబ్బందులు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టము, కష్టకాలం, విద్యా ఉద్యోగంలో తీవ్రమైనటువంటి ఆటంకాలు, లంచగొండులుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాన్ని కోల్పోవడం, లేనిపోని ఆర్భాటాల కోసం ఖర్చు ఎక్కువ చేయడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం. మరి ఇటువంటి సందర్భంలో మనము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే 10 మందికి మనం సహాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీ బంధువులకి, మిత్రులందరికీ కూడా మన ఛానల్ని స్టేటస్లో పెట్టండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సేవ్ చేసుకోమని చెప్పండి, బెల్ ఐకాన్ మోగించమని చెప్పండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ని ఫాలో అవ్వమని చెప్పండి. ఈ ఫేస్బుక్ ఫాలో అవడం వల్ల ధర్మ సందేహాల నివృత్తి కూడా కలుగుతుంది. ఇలా మనం పరోక్షంగా 10 మందికి సహాయం చేయగలిగితే మనకు పుణ్యబలం ప్రాప్తి వల్ల మనకి జరిగే నష్టాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు, కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారి మోసపోవడం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి నష్టం వచ్చే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టం. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వాహనాన్ని తీసుకోకండి, పూచికత్తుగా సంతకాలు చేయకూడదు. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలు, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను నష్టాలు ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టకాలం. ఎట్టి పరిస్థితుల్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకుని ప్రయత్నం చేయండి. దుష్టులకి దూరంగా ఉండండి. ధర్మ వ్యతిరేకులకి చాలా దూరం ఉండండి. ఆడపిల్లలు తస్మాత్ జాగ్రత్త. మీ కట్టు బొట్టు వ్యవహారాన్ని మార్చివేసేటువంటి దౌర్భాగ్యులు మీ చుట్టుముట్టున్నారు. మీ ధర్మమే ముఖ్యమైనది, మీ ధర్మమే గొప్పది. ఆ విషయాన్ని గమనించుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి.
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత శుభస్థితి. డ్రైవర్లకి, పెయింటర్లకి నుంచి లాభాలు పొందుకునే అవకాశాలు. విదేశాలకు కూడా కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మేనేజ్మెంట్ తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉన్నాయి. ఈవెంట్ చేసే వారికి నష్టాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలము, దుష్టుల సాంగత్యం వల్ల ఇబ్బందులు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మేనేజ్మెంట్ నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు, నష్టాలు పొందిన అవకాశాలు. విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, వ్యాపార విషయంలో తీవ్రంగా మోసపోయే అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. ముఖ్యంగా ఈ వివాహ సంబంధ చర్చల్లో పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు చాలా దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరంగా జోక్యం చేసుకోకూడదు. ప్రేమ కలాపాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. విద్యలో మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి ఈరోజు ఏమాత్రం అనుకూలంగా లేదు. భగవత్ కృపాకటాక్షాలు పొందుకునే ప్రయత్నం చేయండి. భగవద్గీతలో 7వ అధ్యాయం చదవండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 10:14 నుంచి 11:52 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి శుభకరం, మంగళం, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, రోగనాశనం, రుణ విమోచనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడా అభివృద్ధి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకి లాభాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యాలాభం, ఆనందకరమైన జీవనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. శుభకరమైన వార్తలు వింటారు. సంతాన యోగం ఉంటుంది. రావాల్సిన ఉద్యోగం వస్తుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆనందకరమైన శుభజీవనం. ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా లాభవంతమైన ఆనందకరమైన జీవనం. చాలా మంచి అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.